బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మెయిన్గా ఇంటర్వ్యూస్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలని ఒక డిఫరెంట్ యాంగ్జైటీ అనేది కూడా స్టూడెంట్స్లో ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ మెయిన్గా మన సాఫ్ట్ స్కిల్స్ బాగాలేకపోతే ఏమవుతుంది, జాబ్ అనేది కూడా రాకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ సాఫ్ట్ స్కిల్స్ని పర్ఫెక్ట్ చేసుకోవడానికి, అది చేసుకునే టిప్స్ ఎలా ఉంటాయో దాని గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు కూడా మరి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అయిన దివ్య కొత్తపల్లి గారు మనతో పాటు ఉన్నారు. మరి అయితే ఈరోజు మన సోషల్ పోస్ట్లో మరి ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ చేసేద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే అండి. హౌ ఆర్ యూ మ్యామ్? సూపర్ బడ్ మ్యామ్, నౌడేస్ ద స్టూడెంట్స్ మెయిన్లీ ఫెయిలింగ్ అండ్ ద సాఫ్ట్ స్కిల్స్ ఓన్లీ. ఎస్. అండ్ ఎక్కువగా సాఫ్ట్ స్కిల్స్లోనే ఫెయిల్ అయిపోవడానికి అండ్ ఆల్సో జాబ్ వాళ్ళకు టెక్నికల్ పరంగా బాగున్నా కానీ ఈ సాఫ్ట్ స్కిల్లో ఫెయిల్ అయిపోవడానికి రీజన్ ఏంటంటారు? ఫస్ట్ సాఫ్ట్ స్కిల్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా అనుకోవడం కంటే ఇది ఒక లైఫ్ స్కిల్. యాక్చువల్గా లైఫ్ స్కిల్ అంటే మనం పెరుగుతున్నప్పటి నుండి, మన చిన్నప్పటి నుంచి మనం ఆడుకోవడం ఎట్లాగో, మాట్లాడడం ఎట్లాగో అదొక పార్ట్ అండ్ పార్సల్ ఒక అకాడమిక్లోనే ఇన్వాల్వ్ అయితే మనకు గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రాబ్లం ఉండదు. బట్ అదొక పర్టికులర్ థింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అదొకటి నేర్చుకోవాలి, ప్రజెంట్ చేయాలని మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం అనేది ఒక యాక్టివిటీ లాగా అయిపోవడం అనేది ప్రాబ్లం అండి. ఓకే. సో ఎప్పుడు కానీ అయితే మనం మన లైఫ్ స్కిల్ అనేది మన డే టు డే లైఫ్లో ఇప్పుడు చూడండి, ఒక ప్రజెంటేషన్ స్కిల్స్ అనుకోండి, ఒక పేపర్ ప్రజెంటేషన్, ఒక పీపీటీ ప్రజెంటేషన్ అనేది మన స్కూల్ కరిక్యులంలో ప్రజెంటేషన్లో పార్ట్ అయిపోతే ఆటోమేటిక్గా మనకు భయం ఉండదు. ఇప్పుడు చూడండి, స్టేజ్ పెళ్ళికి వెళ్ళి ఒక్క నిమిషం మాట్లాడమంటే ఎంత గాబరానో, గుండెల్లో రైలు పరిగెడతాయి కదా. సో అది మన లైఫ్లోనే అది అయిపోవాలి. మన డే టు డే లైఫ్లోనే ఒక ప్రజెంటేషన్ కావచ్చు, మన గురించి మనం మాట్లాడడం కావచ్చు, ఒక టాపిక్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ అనే భయం ఉండదు అసలు. మరి ఇంటర్వ్యూలో మనం ఏం మాట్లాడతాం అసలు? ఏదైనా రాకెట్ గురించి మాట్లాడతామా? లేదు కదా. ఇంటర్వ్యూలో మన గురించి మనమే మాట్లాడతాం. సో ఇంటర్వ్యూ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ యువర్ స్కిల్స్. ఎప్పుడైతే ఆ థాట్లో ఉంటామో, మనల్ని ప్రజెంట్ చేసుకునే ఒక ఆపర్చునిటీ అని ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్గా భయం పోతుందండి. అంటే ఈ సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి అయితే ఎక్కువగా ఆ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోయేది ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు? కాన్ఫిడెన్స్. కానీ అక్కడ అన్ని వాళ్ళకి తెలిసినట్టే ఉంటాయి కదా. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు అట్లాంటి థింగ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండరు. అండ్ ఇంకొకటి, వాళ్ళ దగ్గర ఉన్న దానిపైన వాళ్ళకి నమ్మకమే ఉండదు. అంటే వాళ్ళకి తెలిసింది 1% ఉందనుకోండి, ఆ 1% కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసేద్దామని ఎందుకు అనుకోరు? వై దే థింక్ ఆఫ్ దట్ ఫోమ్? భయం ఎందుకు ఆ 100% క్వశ్చన్స్ గురించి? అండ్ ఇంకొకటి, మనం సెలెక్ట్ అవుతాము, మనల్ని జడ్జ్ చేస్తారు, మనల్ని అసెస్ చేస్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా భయం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్కడైనా సరే భయం లేకుండా ఎవరు ఉంటారు? ప్రతి చోట నువ్వు కొత్త ప్లేస్కి వెళ్ళావంటే భయం వేస్తుంది, కానీ ఆ భయాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తావు అన్నదే పాయింట్. ఓకే. అంటే మ్యామ్, మీరు దీని గురించి ఇంతగా చెప్తూ ఉన్నారు, మరి మీ ప్రొఫెషనల్లో కానీ సో ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ని మరి తీర్చిదిద్దారు? నా పేరు దివ్య కొత్తపల్లి అండి. నేను ఒక లాంగ్వేజ్ ట్రైనర్ని, అకాడమిషియన్ని. సో 12+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చాలా మంది స్టూడెంట్స్ని, అంటే నేను స్కూల్ దగ్గర నుండి స్టార్ట్ చేశాను. అంటే స్కూల్ పిల్లల్ని, కాలేజ్ స్టూడెంట్స్ని, ప్రొఫెషనల్స్, వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఎట్ అకాడమిక్స్. అందరూ చాలా బాగున్నారు అకాడమిక్స్. బట్ ద పాయింట్ కమ్స్, అంటే లైవ్లీహుడ్, బ్రెడ్ అండ్ బటర్ ఏంటి? జాబ్. అక్కడికి వెళ్ళేసరికి అందరూ కంప్లీట్గా టర్న్అప్ అయిపోతున్నారు. వాళ్ళకి ఏం కావాలి, నేనేం చేయాలి, నాకు ఏం అవసరము, సొసైటీకి ఏం అవసరము, నిజంగా జాబ్ మార్కెట్ ఏముంది, ఇవన్నీ ఒక పెద్ద మిస్చీవియస్ థింగ్ లాగా అయిపోతున్నాయి. సో అక్కడ నాకు అనిపించింది, ఇక్కడ నేను వర్క్ చేయాలి కదా. వాట్ ఎవర్ అకాడమిక్స్ చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ వాట్ నెక్స్ట్? నథింగ్. మళ్ళీ జాబ్కి వెళ్ళేసరికి క్వశ్చన్ మార్కే. సో ఈ ఫీల్డ్లోనే వర్క్ చేయాలనిపించి నేను అక్కడ నుండి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ స్టార్ట్ చేశానండి. సో మనం జనరల్గా ఎట్లా మాట్లాడతాం, ఒక పర్సన్తో మాట్లాడేటప్పుడు ఎట్లాంటి ఇంగ్లీష్ అవసరము, అండ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు గో ఇప్పుడు ఇంగ్లీష్ అరానే నడుస్తుంది. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చేస్తాను, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేను కోర్గా చేస్తానండి. అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఒక 10 years ఈ ఫీల్డ్లో ఉన్నారు, బట్ వాట్ నెక్స్ట్ అంటే క్వశ్చన్ మార్కే. మళ్ళీ క్వశ్చన్ మార్కే. వాట్ నెక్స్ట్ అంటే నేను ఎక్కడికి వెళ్ళగలను, నేను ఎక్కడికి వెళ్ళగలను అనేది నా దగ్గర ఏముంది తెలిసినప్పుడే నేను ఎక్కడికి వెళ్ళగలను తెలుస్తుంది. అక్కడే మళ్ళీ క్వశ్చన్ మార్క్ పడిపోతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు డూ స్వాక్ అనాలిసిస్ చేయిస్తాను, వాళ్ళకి వాళ్ళ ఫిల్మ్స్ మాట్లాడిస్తాను, వాళ్ళ దగ్గర ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి, వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళే మాట్లాడతారు, కానీ వాళ్ళని అప్పటి వరకు వాళ్ళకి గుర్తు కూడా తెలియదు. అవును మేడం, ఇది నేను బాగా చేశాను, ఒకప్పుడైతే నేను ప్రజెంటేషన్ ఇచ్చాను, ఎప్పుడో ఇచ్చాను, బట్ ఒకసారి అయితే ఇచ్చాను. మరి అదే ప్రాక్టీస్.
సో వాళ్ళకి నేను కొత్తగా ఏం చేయించను, వాళ్ళని ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకెళ్తానండి. వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇన్వోక్ చేసి ఇది మీరు చేయగలరు, ఇది ఇలా చేస్తే సరిపోతుంది, అంతే. బెటర్ వర్షన్లోకి తీసుకెళ్ళడం. అంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యే ముందు ఈ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కానీ ట్రైనింగ్ అనేది కంపల్సరీ అవసరం అంటారా? కంపల్సరీ అంటే ఎస్ అండి. ఎందుకని అంటే స్ట్రక్చర్డ్ ఫామ్ కావాలి అంటే మనం ఏదో మనకు నచ్చింది మనం ప్రిపేర్ అయిపోయి నాకు జాబ్ ఇచ్చేయండి అంటే వాళ్ళేమి ఇవ్వరు కదా. బికాజ్ మనం ఒకసారి మన పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక కంపెనీయో ఒకటో స్టార్ట్ చేస్తాడు. అప్పుడు తనకెన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఓకే, నాకు ఇట్లాంటి క్యాండిడేట్ కావాలి, ఇట్లాంటి పర్సనాలిటీ కావాలి అని అనుకుంటాడు కదా. మరి అదొక స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉన్నప్పుడే కదా వాళ్ళు మనల్ని తీసుకుంటారు. ఓకే, ఎట్లా పడితే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది, ఎలా ఇస్తే అలా తాగలేం కదా, దీనికి ఒక ట్యాగ్ వేసిస్తేనే కదా దీని క్వాలిటీ మారుతుంది. అట్లాగా ఇన్ ద సేమ్ వే మనం కూడా మన లైఫ్లో ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ తీసుకోవాలి. అంటే మన లైఫే, నేను స్కూలింగ్ నుండి కాలేజ్ వరకు నేను ఎలా ఉన్నాను, ఒక ప్రొఫైల్ అంటాం మనం, మన ప్రొఫైల్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మన ప్రొఫైల్లో ఏది హైలైట్ చేసుకోవాలి. అందరూ అంటారు ప్రొఫైల్లో హైలైట్ చేసుకోవాల్సింది ఏముంటుంది అని అనుకుంటారు, కానీ నీ గురించి నువ్వు హైలైట్ చేసుకోకపోతే ఎవరు హైలైట్ చేస్తారు చెప్పండి. స్కూల్ డేస్లో నువ్వు ఏదో ఒక చిన్న ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేసావు, అందులో నువ్వు బెటర్ అయ్యావు, ఆ పాయింట్ చెప్పు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరూ ఇప్పటికే యాడ్స్ చేస్తారు, కొన్ని క్రోడ్స్ బిజినెస్ యాడ్స్ చేస్తారు. లలితా జ్యువెలర్స్ చూడండి, ఓకే, డబ్బులు ఊరికే రావు అని చెప్తాడు ఆయన. ఓకే, ఆయన దగ్గర కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి, బట్ స్టిల్ ఆయన యాడ్ చేస్తారు. ఓకే, మరి ఒక చిన్న ప్రోడక్ట్కి అంత యాడ్ అవసరం అయితే మరి మనల్ని ప్రజెంట్ చేసుకునే స్కిలే సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్. సో ఇది ఒక స్ట్రక్చర్డ్ ఫ్యామ్లో వెళ్ళినప్పుడే ఆటోమేటిక్గా అదర్ పర్సన్ ఇంప్రెస్ అవుతారు. ఇంటర్వ్యూస్ నథింగ్ బట్ ఇంప్రెసింగ్. ఒక గర్ల్ ఎట్లా ఇంప్రెస్ చేస్తారో ఇంటర్వ్యూని అట్లనే ఇంప్రెస్ చేయాలి. ఫస్ట్ మనం అందరం అనుకుంటాం వాళ్ళు మన గురించి తెలుసుకోవాలనుకుంటారు అనుకుంటాం, కానీ మన గురించి ఆల్రెడీ ఆ రెజ్యూమేలో ఉంటుంది. ఓకే, బట్ మనం ఎంత స్ట్రక్చర్లో చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం, కమ్యూనికేషన్ ఎట్లా ఉంది. మెయిన్గా మన కమ్యూనికేషన్ చెక్ చేయాలంటే ఆటోమేటిక్గా మనతో ఏదో మాట్లాడించాలి. ఇప్పుడు మనం ఏదో రాకెట్ గురించో ఇంకేదో అనుకో అదర్ ప్లానెట్ గురించి మాట్లాడమంటే మనం అంత మాట్లాడలేము. బట్ వాట్ యూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు ఎంత ఎఫెక్టివ్గా చెప్తావు. అగైన్ హియర్ ఇట్ ఇస్ సెల్లింగ్, నువ్వు ఎంత బాగా మాడిఫై చేసుకొని చెప్తావు, అదే మ్యాటర్ కదా. మార్కెటింగ్ స్ట్రాటజీ, దాట్స్ ఇట్. ఒక స్ట్రక్చర్డ్ వేలో చెప్పాలి. అండ్ మోస్ట్లీ ఎందుకు టెల్ మీ అబౌట్ యువర్ ఫెయిల్ అవుతారంటే ఆ రెజ్యూమేలో ఏదైతే ఉందో ఆ బయోడేటా అదే చదివేస్తుంటారు. నువ్వు చదవడానికి ఒక లెసన్ కాదు కదా, నువ్వు ఒక లివింగ్ ఆబ్జెక్ట్. నువ్వు లివింగ్ ఆబ్జెక్ట్ అయితే నీ దగ్గర ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, నీ థాట్స్ ఉంటాయి, నీ ఐడియాస్ ఉంటాయి, లేదంటే నీకంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, నాకు ఏమి ఇష్టము అని అడిగారు అనుకోండి, ఐ లైక్, ఇట్లా చెప్పలేము కదా. నిజంగా చెప్పాలంటే నాకు స్టూడెంట్స్తో ఉండడం చాలా ఇష్టం. వాళ్ళలో బెటర్ థింగ్స్ చేస్తా చూడండి, మేడం మీ వల్లే నేను ఒక యూనివర్సిటీలో లైవ్ ప్రెజెంటేషన్ ఇచ్చిన మేడం అని వస్తా చూడండి, అది కదా నాకు కావాల్సింది. Recently, my student has given one presentation at KL University, Central University, sorry. She is doing her MSc Chemistry. She is my student and she has joined Spoken English. తను ఏం ఫీడ్బ్యాక్ రాసిందంటే, నేను ఒక పెద్ద ప్లాట్ఫామ్లో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వగలిగానంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ అని రాసింది. ఇంతకన్నా ఏముంది చెప్పండి. ఇప్పుడు నన్ను మీ గురించి చెప్పండి అంటే నేను ఏదైతే అచీవ్మెంట్ చేశానో అది నా గురించి చెప్పడం కదా. అది కాన్ఫిడెంట్గా చెప్పగలను, నేను చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఇది నువ్వు ఇలా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నా మీద ఎంత ఇన్స్పిరేషన్ మారిపోతుందా లేదా, అదే మార్పు, అది దట్ ఈస్ యూ. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఎంత కాన్ఫిడెంట్గా చెప్తే మనకు జాబ్ కాన్ఫిడెంట్గా చెప్పాలి. అండ్ ఇంకొకటి, మీరు మాట్లాడేటప్పుడు మీ ఫ్యూచర్ థాట్స్ ఎందుకు మాట్లాడకూడదు. నాకు ఇట్లాంటి థాట్స్ ఉన్నాయి, ఇప్పుడు అవ్వకపోవచ్చు, బట్ నా ఫ్యూచర్లో నేను ఇట్లా అవ్వాలనుకుంటున్నానండి, నేను ఏదో ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నా, పొలిటికల్ పార్టీ. సీరియస్లీ ఐ వాంట్ టు గో యాజ్ అన్ ఫెమినిస్ట్. యాక్చువల్లీ విమెన్ రైట్స్ కోసం ఒక తీసుకురావాలి అని నాకు ఒక ఐడియా ఉంది. అది నా ఫ్యూచర్ ఐడియా. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ పాడ్కాస్ట్, బట్ ఐఎమ్ గివింగ్ దిస్ ఐడియా. ఆటోమేటిక్గా నా థాట్స్ అనే ఇంప్రూవ్ అవుతాయి కదా. ఎప్పుడైతే నువ్వు ఓపెన్ గా మాట్లాడగలుగుతావు, రెజ్యూమేలో ఉంది యాస్టిస్ గా రీడ్ చేస్తే దట్స్ యు ఆర్ నాట్ ఎ న్యూస్ రీడర్, రైట్?